న్యూస్ 16 తెలంగాణ పంచాయతీ సంగ్రామం కార్యక్రమానికి స్వాగతం. నేను గోపీకృష్ణ. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు ప్రచారానికి సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని వావిలాల గ్రామంలో మనం ఉన్నాం. జిన్నారం మండల పరిధిలోకి వస్తుంది. వావిలాల గ్రామంలో ప్రజలేమనుకుంటున్నారు, రాబోయే సర్పంచ్ని ఏ విధంగా ఎన్నుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ స్థానిక సమస్యలు ఏంటనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్తూ ఉంది. అయితే అసలు స్థానికంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే. మీకు ముందుగా సర్పంచ్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. వావిలాల గ్రామంలో అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి? డ్రైనేజీలు ఏం లేవు, ఇక్కడ మూర్లు సాబలేవు, మంచిగా మన నీళ్ళు వస్తే వాటర్ ఎంత వస్తే వాటర్ ఇబ్బంది కాదు. ఇక అవి నేను ఇక అంతే. ఇక అంటే వాటర్ సమస్య బాగా ఉందా? అంటే తాగేందుకు నీరు ఇబ్బందిగా ఉందా? తాగడానికి ఇబ్బంది, తాగడానికి ఇబ్బంది, తాగడానికి. అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ రాకముందు గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడే బాగుంది, టీఆర్ఎస్ నుంచి ఇప్పుడే బాగుంది. ఇప్పుడు రోడ్లు ఉంది కానీ కూడా డ్రైనేజీ అన్నట్టు ఇక్కడ ఎక్కడ లేదు, అన్నీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ రోడ్లు సీసీ రోడ్లు. ఈ డ్రైనేజీ సమస్య ఉందని మీరు చెప్తున్నారు. మళ్ళీ ఎన్నికలైతే వచ్చేసినాయి, సర్పంచ్లుగా నిలబడే వాళ్ళు మీ దగ్గరికి ఓట్ల కోసం వస్తారు. ఈసారి గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తారా వాళ్ళకి? ఇప్పుడు చెప్పిన ముందు కూడా వాళ్ళు చేస్తామని వాళ్ళు చేయలేదు. 5 సంవత్సరాలు మామూలుగా మా ఇంటి ముందు ఇక్కడ తీసారు, అంతా అన్నీ వదిలిపెట్టేసిపోయారు. కాలువలన్నీ చెప్పిన వాళ్ళకు చేస్తామని కథ మీద అయిపోయింది వాళ్ళు 5 సంవత్సరాలు అంతే. ఈసారి గట్టిగా నిలదీయాల్సిన అవకాశం వచ్చింది. ఈసారి గట్టిగా నిలదీయండి వాళ్ళని. అప్పుడు మాట మస్తుకుంటారు వాళ్ళు, మళ్ళీ చేయరు వాళ్ళు. ఇక అది ఏంటి బాబాయ్, ఏం చెప్తారు? ఎలా ఉంది పరిస్థితి గ్రామంలో? మొరీలు కానీ ఇవి కానీ ఇప్పుడు గట్టిగా నిలదీసేది కంపల్సరీగా పోటాపోటీ మీద నిలబడి గెలిచేటట్టు కాదు. ఇప్పుడు అక్కడ క్యాన్సల్ అయిపోయింది, చెరువు కట్టది అది ఇది. మళ్ళీ ఇప్పుడు గట్టిగా నిలబడి తప్పక అన్నీ చేపిస్తామని మేము కోరుతున్నాం అందరినీ. అంటే ప్రధానంగా ఆయన చెప్తూ ఉన్నారు తాగునీటి సమస్య ఉంది, డ్రైనేజీ వ్యవస్థ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉందని. నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా? లేదు, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చేసింది లేదు. కానీ కొన్ని డ్రైనేజ్ గవి జర పాత పని పెండింగ్లో పడి ఇద్దరికి జర ఇదవుతున్నది. ఇప్పుడు కంపల్సరీ చేస్తామంటారు. ఇద్దరు పోటాపోటీ మీద పడి ఇద్దరు కంపల్సరీ చేస్తామంటారు. ఇంతకుముందు చాలా ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ అయింది మొత్తం అన్ని. ఇక చాలా పని బాకీ ఉన్నది. అదే టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించుకుంటే ఆయన పనులు అవుతాయని మా ఉద్దేశం. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి నిజంగానే జరిగిందా అంటే ఏం చెప్తారు? చాలా అభివృద్ధి జరిగింది, చాలా మారింది. కొన్ని పైప్ లైన్లు వేయకుండా డ్రైనేజీలు కుళ్ళ ఉన్నాయి, మోరీలు అటువంటి వాటిని కూడా ప్రపోజల్లో పెట్టారు. ఇప్పుడు సర్పంచ్ గిట అదే పార్టీ అతను అయితే ఆయన పన్ను కూడా పెండింగ్ లేకుండా అయిపోతాయని మా అభిప్రాయం. అంటే బాబాయ్ ఇక్కడ సర్పంచులుగా గెలిచిన వాళ్ళు అందుబాటులో ఉంటారా మీకు? అంటే ఏం చెప్తారు? అందుబాటులో ఉన్న వాళ్ళకే వేద్దామనుకుంటున్నాం సార్. మేమైతే సిటీలోకి వెళ్ళి వచ్చేటోళ్ళకి అయితే ఇవ్వద్దు అనుకుంటున్నాం. చాలా మటుకు సిటీలో వైపు అంటారు, ఇద్దరు తోడు దొంగలోనే అయ్యారు. అది ఒకటి మేము ఖండిస్తున్నాము. ఉన్నోళ్ళకే వేద్దామని అనుకుంటున్నాం మేము. గతంలో ఇప్పుడు సర్పంచ్ గా ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఏం చెప్పదలుచుకున్నారు? ఊరల్లే కానీ వచ్చిండు, ఊళ్ళో వచ్చి నివాసం ఇన్నే చేస్తుండు, ఆయనకే చేస్తామని అనుకుంటున్నాం. అంటే ఇంకా ఎటువంటి మార్పు మీ గ్రామంలో కోరుకుంటున్నారు మీరు? ఈ డ్రైనేజీ ఒకటి ఉన్నాయి, పాపులాలు అవి పెట్టినాము. నేను కూడా వార్డ్ నెంబర్ 1 ఉంటే
చేసినాము, పథకాలు ఉన్నాయి, చేస్తాం. ఇప్పుడు వచ్చినాక వెంటనే చేస్తాం, దాన్ని కూడా పండిస్తామని చూస్తున్నాం. అంటే బస్ సౌకర్యం ఏమైనా ఉందా? బస్సు సౌకర్యం మంచిగా ఉన్నాయి, ఏమి ఒకలేదు, గది ఒకటి. అదే సార్, ఏంటి బస్సు సౌకర్యం బాగుందా, ఎలా ఉంది? బస్సు సౌకర్యం అయితే లేదు. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు బస్సు వచ్చేది, అది బంద్ చేసారు. పొడించారు గెంచి అవి వస్తాయన్నారు, అవి రాలేవు. కొన్ని అయితే బస్సులు మాకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు డ్యూటీలు పోయేటోళ్ళకు మాకు చాలా ఇబ్బంది ఉంది అనుకో. చాలా ఇప్పుడు పోయిన బస్సుకు ఆ బస్ కోసం వెయిటింగ్ చేయాలి. మళ్ళీ 7కి ఒకటి ఉంది, 8కి ఒకటి, 9కి ఒకటి ఉంది. నట్లకెంచి ఉన్నాయి కానీ ఇట్లా మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీ లేడీస్కు చాలా ఇబ్బంది ఉంది. చాలా 12 గంటల బస్సులు బంద్ అయినాయి. చాలా ఇప్పుడు అది వస్తే మాకు మంచిగా ఉంది. 2 బస్సులు 3 బస్సులు బంద్ అయినాయి. చాలా ఇబ్బంది ఉంది అనుకో మాకు. బస్సులు బంద్ అయినాయి అని చెప్తున్నారు, అంటే ఏ సమయానికి అది మీకు ఇబ్బందిగా ఉందా, ఏం చెప్తారు? ఇబ్బంది ఉంది. పొద్దున 10 గంటలకు వస్తే సార్, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల వరకు బస్సు లేదు. కాలేజీకి పోయి పిల్లలకి ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు? బస్సు సౌకర్యం లేదు. రోడ్డు లేక ముందు మస్తు బస్సులు వచ్చాయి, 2 బస్సులు ఈయన అవుతున్నాయి నైటాలు. ఇప్పుడు రోడ్ మంచిగా అయింది, బస్సులు లేవు. కరెంట్ హెల్పరే లేదు ఊళ్ళో. హెల్పర్ ఇంత హెల్పర్ లేడు. ఏమైనా ప్రాబ్లం అయితే కరెంట్ ప్రాబ్లం ఎవరు చేయాలి? హెల్పర్ లేదు, దాని ముందు పట్టించిన మానవుడే లేడు. అంత ముందు మంచిగా ఉంటుంది. మరి అంటే బస్సు ఏ సమయానికి వస్తుంది? ఇక 9 గంటల వరకే లాస్ట్, 9:30 వరకే లాస్ట్ పొద్దున. అప్పటి నుంచి 3:30 వరకు బస్సే లేదు. ఇక ఎట్లా పోతారు పిల్లలు, ఎట్లా వస్తారు కాలేజీకి పోయిన? అది ఇబ్బంది ఉంది. తర్వాత ఎలక్ట్రీషియన్ ఏదో లేరు అని చెప్తున్నారు, లైన్ మెన్ కూడా లేను. హెల్పర్ ఒక సంవత్సరం హెల్పర్ లేక పట్టించుకుని నాది లేదు. ఇలా హెల్పర్ అయితే లేదు ఈ ఊళ్ళో. అంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఈసారి మీ దగ్గరికి ఓట్లు అడిగే వాళ్ళకి ఈ విషయాలన్నీ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తారా అంటున్నా నేను. చెప్తున్నాము. దీని నుంచి ఏం చర్య తీసుకుంటూ అలాగే వాళ్ళ అధికారులు చెప్పినాము. అంటే గతంలో గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఏం చెప్తారు? 90% బాగానే సార్. ఇంకా చాలా శాతం ఉన్నది చేసే పనులు. ఇప్పుడు రన్నింగ్లో వచ్చే సర్పంచ్, ఇప్పుడు గెలిచిన సర్పంచ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో, చేసే సర్పంచ్ కానీ మద్దతు చేస్తున్నామో, వాళ్ళు గెలుస్తారా గెలవరా తెలియదు మనకు. ఇక్కడ పింఛన్లు కానివ్వండి, రైతు బంధు స్కీములు లాంటివి అందుతున్నాయా సార్? ఇక్కడ వస్తున్నాయి అన్నీ, ఏ ప్రాబ్లం లేవు. అదైతే రైతు బంధు అందుతున్నాయి, పింఛన్లు కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కొత్త పింఛన్లు కూడా వేసినాయి, అది ఏం బాధ లేదు. అంటే పింఛన్లు సమయానికి రావట్లేదా బాబాయ్, ఏం చెప్తున్నారు? ఇప్పుడు నవంబర్ది డిసెంబర్ది ఇచ్చారు, డిసెంబర్ది నిన్న ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వలే. అందులో కొంచెం మార్పు వస్తే అధికారులు టైంకి అందజేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అవా వస్తుందా, ఏంటి పింఛన్ వస్తుందా నీకు, సమయానికి వస్తుందా, ఎలా ఉంది? గట్టిగా వెనక ముందు వస్తుంది. అయితే వచ్చేవి కరెక్ట్ గా డబ్బులు వస్తున్నాయా, ఏమైనా తగ్గి వస్తున్నాయా? కరెక్ట్ వస్తుంది. సార్, ఇక్కడ గతంలో సర్పంచ్ ఎవరున్నారు, ఏ పార్టీ నుంచి ఉన్నారు, వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళ, ఎలా ఉంది పరిస్థితి? అందుబాటులో ఉంటాడు, ఇల్లు కట్టుకోండు, అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు వేరేటోళ్ళు పొరుగులు ఉంటున్నారు. ఇప్పుడు వస్తారు, గేమ్ ఆడుతారు, మళ్ళీ గేమ్ చేస్తారు, వెళ్ళిపోతారు. మా సమయానికి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నారు, గెలవంగానే ఇక మీరు ఎవరో మేము ఎవరము అని అంటారు. అంటే ఇప్పుడు మీరు చాలా సమస్యలు చెప్తూ ఉన్నారు, అవన్నీ దానికి పరిష్కారం దొరికే సమయం వచ్చింది, ఎన్నికలు వస్తున్నాయి, అదే నాయకులు మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు. ఈసారైనా మరి గట్టిగా చెప్పి మీరు ఈ సమస్యల మీద పోరాడే అవకాశం ఉందా, లేదంటే ఎలా ఉండబోతుంది? ఊరున్నోళ్ళకే ఓటేస్తాం సార్, ఊరున్నోనికే ఓటేస్తాం. మాకు అవసరం లేదు కానీ ఊళ్ళో పనిచేసిన వాళ్ళకి ఓటేస్తాం. అంటే సార్, చివరిగా ఒక ప్రశ్న, రాజకీయ నాయకులు చెప్తున్నారు మేము డబ్బులు ఇస్తే జనాలు ఓట్లు వేస్తున్నారని చెప్పి, జనాలు కూడా అలానే ఉన్నారని చెప్పి మనందరికీ తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు డబ్బులు తీసుకొని ఓటేస్తే ఎలా ఉంటుంది, డబ్బులు తీసుకోకుండా ఉంటే మనం వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయొచ్చు, ఎలా ఉంటుంది? పైసలు తీసుకుంటే ఓటేయాలి, అభిమానంతో వేయాలి, ఊరున్న వాళ్ళకి ఓటేయాలి, అంతే. మాది చిన్న మదిరే, వాయిదాలు దీనికి యాటేకుండే. మాకు మేము నూతన పంచాయతీ మేము ఎమ్మెల్యే పోయి మేము చేసుకున్నాం. మా చిన్నగూడెం, లక్ష్మీగూడెం 2 పంచాయతీ కలిసి 2 కూడా కలిసి ఒక నూతన పంచాయతీని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో మేము మన టీఆర్ఎస్ పార్టీ కొత్తగా స్థాపించి కొత్తగా మేము మా ఊరికి మన కేసీఆర్ గారు మా నూతన పంచాయతీ 7 వల్ల మా ఎమ్మెల్యే సాబ్ కూడా మాకు మద్దతు ఇచ్చిండు. అట్లా మేము నూతన పంచాయతీ చేసుకొని మాకు ఏకగ్రీవంగా మా గ్రామ పంచాయతీని ఏకగ్రీవం సర్పంచ్ని ఎన్నుకున్నాం. సంతోషం మన అందరికీ. అంటే
ఈ గతంలో ఇదే పంచాయతీలో మీరు ఉండేవాళ్ళు కదా, అప్పుడు ఎలా ఉంది, తర్వాత ఇదే వావిలాల్లో మీరు తిరుగుతూ ఉన్నారు, గతంతో పోలిస్తే ఇప్పుడు మార్పు ఏమైనా వచ్చిందా, అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఏది మేము అనుకుంటే మా ఊర్లో ఏ పంచాయతీ ఏ మెంబర్ అని కూడా ఆ మెంబరు వాయిల పంచాయతీ ఉన్నా మేము ఏదని కూడా మా ఊరు అదే బ్లాక్ మెంబర్ కానీ ఏ మెంబర్ కానీ ఎవరు మేము అనుకుంటే వాళ్ళే మాకు అవుతుండే. ఇప్పుడు కూడా మాకు సంతోషంగా వాళ్ళ కూడా సంతోషంగా మాకు ఇచ్చింది కాబట్టి అందరూ సంతకాలు పెట్టరు. సర్పంచ్ మెంబరు వార్డు మెంబర్ అందరూ కూడా సంతకాలు పెట్టి మా గ్రామంలో అలా చేసినందుకు వాళ్ళకు కూడా నా సందేశి సంతోషం. అందరికీ నమస్కారం. టైంకి వస్తున్నాయా మీకు? టైంకి వస్తున్నాయి బాపు, ఎందుకు అబద్ధాలు వస్తున్నాయి. అంటే కొంచెం లేట్ అవుతుంది, ఈ నెలది వచ్చే నెల అలా వస్తుందని చెప్పి కొడతారు, తెలివ కొడతారు, కరెక్ట్ గానే ఇస్తుండు. నేనైతే చెప్తున్నా అబద్ధాలు చెప్పడు ఎందుకు. అంటే ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడ ఇక ఇక్కడ ఇంట్లో ఉంటా గిట్. అంటే మీ గ్రామంలో మోరీలు అదంతా ఇబ్బంది ఏమైనా ఉందా? డ్రైనేజీ వ్యవస్థ అంతా బానే ఉందా? లేదు బాపు, లేదు, మంచిగానే ఉంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, మరి మంచి నాయకుడిని ఎన్నుకునే సమయం వచ్చింది, ఏం చెప్తారు? ఎలాంటి నాయకుడు కావాలి మీకు? ఊళ్ళో నాయనకి ఇష్టం, ఏ నాయుడు నిలబడతాడో, దేవుడు ఎవరిని ఇస్తాడో. ఏంటి బాబాయ్, ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు వచ్చి? 30 ఏళ్ళు అవుతుంది అంటున్నావు, ఇల్లు లేదంటున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు రాబోయే నాయకులకి? కట్టిస్తాం అంటారు, ఎవరు కట్టిస్తలేరు. ఇప్పుడు గెలిస్తే లేదు కట్టిస్తాడు, ఆయనే గెలిచాడు. ఈసారి నువ్వు మీ దగ్గరికి వస్తారు కదా ఓట్లేమని, వాళ్ళని కొంచెం గట్టిగా అడుగు, ఎందుకంటే 30 ఏళ్ళు అవుతుంది అంటున్నావు కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉంది, వాళ్ళకే చెప్పమంటున్నా నేను. అదే చెప్తా. ఇల్లు కూలిపోయిందని చెప్తున్నావు, ఎలా ఇల్లు ఎలా కూలిపోయింది? వర్షాలు పడి పెంకటిండ్లు కూలిపోయినాయి. దానికి ఏమన్నా సాయం చేయాలని అడుగుతున్నావు నువ్వు రాబోయే నాయకుల్ని? అడుగుతా. ఏం సమస్యలు ఉన్నాయి? పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఎలా ఉంది? చాలా సమస్యలు ఉన్నాయి విలేజ్ల మీద, చెప్పడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు విలేజ్ ఎలక్షన్ కోసం చూసుకుంటారు కానీ ఎలక్షన్ అయిపోగానే ఎలా ఉన్నాయో అలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి యథావిధిగా చేస్తారు, కానీ ఊరు సమస్యలు చాలా ఉన్నాయి, పట్టించుకునే వాళ్ళు చాలా లేరు. ఇక్కడ దేవాలయం ఉంది, ఒకటి వెంకటేశ్వర గుట్టకు దేవాలయం ఉంది, అక్కడ దారి లేదు. ఇక్కడ మశాన వాటికకు ఒకటి ఉంది, ఆ మశాన వాటికకు దారి లేదు. ఏ నాయకుడు పట్టించుకోడు, ఎవరు చెప్పినా గెలుస్తారు, గెలిచిన తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను ఒక ఉద్యోగాన్ని ఎక్కువ చెప్పొద్దు, కానీ ఎందుకంటే నిజంగా దారి లేదు, ఎక్కువ చెప్పొద్దు, చెప్తే ఏమంటే వ్యతిరేకం ఉంటుంది అది. ఎందుకంటే విలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చేసేవాళ్ళు కావాలి, మాకు మంచి చేసేవాళ్ళు కావాలి. విలేజ్లో ఉండి 24 hours విలేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు సేవ చేసే వాళ్ళు కావాలి. అంటే సార్ బస్సు సౌకర్యం కూడా ఇక్కడ సరిగా లేదని చెప్తూ ఉన్నారు, ఎప్పటి నుంచి ఉంది ఇది? లేదు సార్, నేను ఒక యువజన సంఘానికి సమైక్య యువజన సంఘానికి నేను ఒక అడ్వైజర్, ఒక సమైక్య యువజన సంఘానికి మేము 20 years నుంచి పనిచేస్తున్నాం యువజన సంఘంలో. ఊర్లో సమస్యలన్నీ చెప్తా ఉంటాం, చెప్పినంత వరకు చేస్తారు, అధికారులను ఎదిరించినంత వరకు చేస్తారు, తర్వాత ఎవరు పట్టించుకోరు. సార్ ప్రధానంగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక మాట వినిపిస్తూ ఉంది, ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉంటారో వాళ్ళకే మా ఓట్లు అని చెప్పి గ్రామస్తులు పదే చెప్తున్నారు. అంటే గతంలో సర్పంచులుగా చేసిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా లేరా అనేది నాకు ఒక డౌట్గా ఉంది, ఏం చెప్తారు? మా ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే వాళ్ళు వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండరు, విలేజ్లో ఉండరు. ఎందుకంటే మాకు 24 hours బస్సు లేకపోతే డిఎం మేడం పోయి అడిగితే మాకు 6:30కి ఉన్న బస్సును తీసి 6 గంటలకు వేశారు. ఇప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే విలేజ్లో ఒక కాలేజీ కుర్రోడ్ పోవాలంటే కూడా చాలా పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు కార్ల మీద వస్తారు, కార్ల మీద వెళ్ళిపోతారు. మా పరిస్థితి ఏంటి? విలేజ్లో ఏం బాధపడుతున్నామని మాకు తెలుసు, ఎంత కష్టపడుతున్నామని. చివరిగా ఇప్పుడు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఈ సమస్యలన్నీ ఆ వచ్చే నాయకులకి మీరు గట్టిగా చెప్పాల్సి ఉంటుంది, ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? వాళ్ళు ఎదురుకు వస్తే కదా చెప్పడానికి. ఇప్పుడు ఎవరు ఎదురుకు రాలేదు ఇప్పటి వరకు, నేనుంటాను అంటున్నారు. ఇప్పుడు ఒక చదువుకోలేని ఎడ్యుకేట్ లేని నాయకుడు కూడా ఇప్పుడు వార్డు మెంబర్ అవుతాడు, అతనికి నాలెడ్జ్ ఏం రైటింగ్లో ఏం చెప్తాడు, ఏడబై ఏ ఆఫీసర్తో మాట్లాడతారు చెప్పండి? అట్లాంటి ఎడ్యుకేటర్స్ లేని చదువుకున్న అందరిని పక్కకు పెట్టేసి ఎవరో ఎడ్యుకేట్ లేని కూడా నంబర్ చేస్తే ఏమవుతాం, ఏం మాట్లాడతాం చెప్పండి? ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు సార్? చివరి రాబోయే ఎలక్షన్ కరెక్టే, అది ఎవరైనా విలేజ్ మంచి చేసి విలేజ్లో ఉండే వాళ్ళు కావాలని కోరుతున్నాం అంతే. బాబాయ్ గారు, ఏంటి గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి? మీరు ఇక్కడే ఉన్నారు, ఏం చెప్తారు? గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? మోరీలు తీస్తాం మేము.
అంటే మీరు మోరీలు తీస్తారు కదా, మీకే ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుస్తాయి. బహుశా మీరు పెద్దగా చెప్పనప్పటికీ ఎలా ఉంది? ఇవి లేవు, మూతలు కట్టుకునేవి లేవు, చేతులకు అవి లేవు, కాళ్ళకు బూట్లు లేవు, జీతాలు దాకా 3,000 అరిస్తారు. ఏం సరిపోతుందా? అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా మందికి జీతాలు పెరిగినాయి. ఏం చెప్తారు కేసీఆర్ గారికి మీరు? మీలాంటి వాళ్ళు కూడా జీతాలు పెరిగితే బాగుంటుందని చెప్తారా? బాగున్నాయని చెప్తాం. మేము జీతాలు సరిపోతున్నాము, మేము మాట్లాడమని అనుకుంటున్నాము అని మేము అనుకుంటున్నాము, పంపుతున్నామని నాయన అంటున్నాడు. ఇక్కడ చెప్పిన వాళ్ళు లేడు, చూసిన వాళ్ళు లేడు. ఆ ప్రాబ్లం లేదు, చాలా ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ కాబోయే సర్పంచ్ గారికి కూడా మీరు ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది కదా, ఎన్నికలు వస్తూ ఉన్నాయి, చెప్పారా గతంలో? ఎప్పుడో చెప్పినా కానీ వినిపించుకోలేరు వాళ్ళు. అంటే ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసే పరిస్థితి. మామూలు పట్టించుకోలేరు వాళ్ళు. శ్మశాన వాటికి వెళ్ళే దారిలో అసలు కనీసం వెళ్ళే పరిస్థితి కూడా లేదు అని చెప్తున్నారు. మీరు ఇక్కడే పనిచేస్తారు కదా, నిజంగానే ఆ పరిస్థితి ఉందా? నిజంగానే తోలేదు, పట్టదారు ఆపుతున్నాడు. ఆయన తీసేస్తా అంటుండో, ఎట్లా తీసేస్తాడో ఏం కథనో. గుడి కూడా కడదామంటే ఆయన గుడి ఆక్రమించుకుంటుండు. చాలా పెద్ద పని ఉన్నది ఆయన. ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను, మీలాంటి పెద్దలు చాలా మాట్లాడుతున్నారు. అంటే ఎవరన్నా మీడియా కానీ పేపర్ల వాళ్ళు వస్తే గట్టిగా మాట్లాడుతున్నారు తప్ప ఉన్న నాయకుల్ని నిలదీయలేకపోతున్నారు అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అది ఏమంటారు? నిజంగానే వాళ్ళని నిలదీస్తే అడిగి ఆయనను ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచ్కి వేసుకుందామని అనుకుంటున్నాం మేము కూడా. అది వాళ్ళు ఊళ్ళో లేకుండా వచ్చి ఇద్దరు కలిసి తోడు దొంగలో మొన్నటిదాకా అన్నాడు కేసీఆర్. ఒకటి ఎందుకు అన్నాడు అంటే, సింహం లెక్క ఒక్కడే వస్తాడు, వాళ్ళేమో 4 కలిసి వచ్చారు అన్నాడు. వీళ్ళు కూడా 4 కలిసి అట్లనే పొరుగులో వండుకుంటారు కదా, అదే బాధ ఉన్నది. సిటీలో వండుకొని వచ్చి మమ్మల్ని ఆగం చేస్తారు. గుడి కూడా అడ్డుకుంటుండు ఆయన. చాలా ఇబ్బంది ఉన్నది మాకు. ఆయన నరసింహారెడ్డి కొడుకు నవనీతో రెడ్డి, ఆయన ఏదో భూషాం కాబట్టి మమ్మల్ని ఆట ఆడుకుంటుండు. మొత్తంగా వావిలాల గ్రామస్తులు ఒకటే చెప్తూ ఉన్నారు, గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ వచ్చిందో గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయి. పింఛన్లు కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. కాకపోతే ఈ వావిలాల గ్రామంలో కొంచెం మోరీల ఇబ్బంది ఉంది. అది ఒకటి ఎవరైతే తీరుస్తారో వాళ్ళకే తమ ఓట్లు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గతంతో పోలిస్తే వావిలాల గ్రామంలో ఉన్న 2 గ్రామాలను కూడా సపరేట్గా పంచాయతీ చేయడం జరుగుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు ఘంటాపథంగా, ఎవరైతే తమకు అందుబాటులో ఉంటారో, స్థానికంగా నివాసం ఉంటారో వాళ్ళనే సర్పంచ్గా ఎన్నుకుంటామని చెప్పి వావిలాల గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్తో గోపికృష్ణ, న్యూస్ 16 వావిలాల నుంచి.